ఇంటెన్షన్ నా దృష్టిలో. ప్రేమ గెలవడము, కలిసి ఉండడము, కలిసి లేకపోవడం అనేది కాదు నా ఇంటెన్షన్ అయితే. బట్ దీనికి పర్టికులర్గా చెప్పాలంటే కొంచెం టైం అయినాక చెప్తా. అంటే వెబ్ సిరీస్లు అంటే ఎపిసోడ్స్ ఉంటాయి, ఇందులో ఎన్ని సెమిస్టర్స్ కంటిన్యూ చేయబోతున్నారు? ఇది ఫస్ట్ సెమిస్టర్ అండి, నెక్స్ట్ ఫైనల్ సెమిస్టర్, 2 సెమిస్టర్స్ ఉంటాయండి. అందులో కూడా సేమ్ పేరు? సేమ్ పేరు ఉంటుందండి, స్టోరీ డిఫరెంట్ ఉంటుంది. వంశీ గారు సిల్వర్ స్క్రీన్ మీద హిట్స్ కొడుతున్నారు, ఈ ఓటీటీలో మీరు అందరికీ ఏం తీయలేదు, అంటే డైరెక్ట్ వెబ్ సిరీస్లో. ఈ వెబ్ సిరీస్గా ఉన్న సినిమాని ఆయన ప్రీవియస్ హిట్ కొట్టిన సినిమా 90s ఓటీటీ సినిమా సిరీస్, మీరు దాన్ని ఎపిక్గా తీసుకొచ్చి దీన్ని తీసుకొచ్చారు. మీరు దాంట్లో కూడా చేసే ఉద్దేశం ఉందా భవిష్యత్తులో? ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటి నెట్ఫ్లిక్స్కి చేస్తున్నామండి, అది ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు, వస్తుంది ఒక కపుల్ ఆఫ్ మంత్స్లో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. యా, వన్ లాస్ట్ క్వశ్చన్. వంశీ గారు ఇక్కడ అంటే ఇందాక ఒక మీరు బాధను వ్యక్తం చేశారు, ఐబొమ్మ రవిని రాబిన్ హుడ్. ఆ టాపిక్ వదిలే, నేను ఆ టాపిక్ మాట్లాడితే నాకు పండగ సినిమా వస్తుంది, దాన్ని ఏదో బ్రష్ పట్టిస్తారు, వద్దు, నేనేదో కామెడీ కన్నా అక్కడితో అది అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓ, ఇంకో క్వశ్చన్ ఉందా? వంశీ గారు, యాక్చువల్గా ఆనంద్ గారు మీ బ్యానర్లో ఇంకొక సినిమా కూడా చేశారు, తక్షకుడు అని. అది డైరెక్ట్గా ఓటీటీకి ఇస్తున్నారు, ఎందుకని థియేటర్కి రావట్లేదు అది? ఇప్పుడు కొన్ని సినిమాలు లార్జర్ ఆడియన్స్ చూడాలి అనేది కొన్ని థీమ్స్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని సినిమాలు థియేటర్లో ఎంజాయ్ చేసే సినిమాలు ఉంటాయి, కొన్ని సినిమాలు ఆన్ స్క్రీన్ ఓటీటీ స్క్రీన్ మీద లార్జర్ ఆడియన్స్. ఇప్పుడు అదొక 30 లాంగ్వేజెస్లో డిఫరెంట్ కంట్రీస్లో హ్యూజ్ స్పాన్లో లాంచ్ చేద్దామని నెట్ఫ్లిక్స్. 30 లాంగ్వేజెస్? అవును. సో వీ వాంటెడ్ టు షో దట్ టు లార్జర్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్. సో అది అలా ప్లాన్లో ఉంది, అదన్నీ స్లోగా చెప్పాలి. ఇంకా థియేటర్కల్గా రాదు కదా ఇంకా అది, ఆ సినిమా ఇది అది డైరెక్ట్గా ఇంకా ఓటీటీ కదా, థియేటర్కల్ తెలుగులో కూడా థియేటర్కల్ ఛాన్స్ లేదు కదా. అలాంటివి ఏమి ఉండవు. ఆదిత్య గారు, లాస్ట్ క్వశ్చన్. ఈ అన్ఫినిష్డ్ స్టోరీ అని పెట్టారు, అంటే పార్ట్ 2 ఏమైనా ఉంటుందా? ఇది తారగారు ఇప్పుడే వచ్చారు కదా, మీరు ఇంతకు ముందు లేరు కదా. సార్ సెమిస్టర్ 1 అండి ఇది, 2 ఉంటుంది, 3 ఉంటుంది, 4 ఉంటుంది, ఎన్ని ఉంటాయో మనకు తెలియదు. 1 అయితే ఉంది ప్రస్తుతానికి, 2 కూడా ఉంటుందని చెప్తున్నారు. ఇంకొకటేనా? ఓకే, ఇంకొక సెమిస్టర్ ఏంటండి? విజయ్ దేవరకొండ గారితో కింగ్డమ్ చేశారు, ఇప్పుడు ఎపిక్ చేస్తున్నారు. పోలికలే వద్దు అసలు, ఆ పోలికలు వద్దు. ఇప్పుడు ఏదన్నా అద్భుతం జరుగుంటే ఆ పోలిసిన ఒక రకంగా ఉంటుంది, అనుకున్న డిజైడ్ రిజల్ట్ రానప్పుడు కూడా పాపం ఎందుకు ఆ కుర్రోడ్ జీవితంతో ఆడుకుంటారు మీరు? మనం అంటే కొట్టుకుంటాం రెగ్యులర్ కామనే, ఆ కుర్రోడ్ జీవితంతో ఎందుకు ఆడుకుంటారు? ఇద్దరు కలిపి మరి ఏమన్నా మళ్ళీ నెక్స్ట్ ఏమన్నా ప్లానింగ్? అసలు అలాంటి ప్లానింగే లేదండి, అసలు అలాంటి ప్లానింగే లేదు. ఓకే, ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం అండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఎపిక్ ని పిక్ చేసినందుకు. అండ్ అఫ్ కోర్స్ ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి, కలుసుకుందాం. థ్యాంక్ యూ.